ఈజ్ అ రియల్ ఈజ్ హీరో. ఎందుకు హీరో అంటున్నానంటే చాలా టెలిఫిలిమ్స్ చేస్తున్నాడు, చాలా యాడ్స్ చేస్తున్నాడు, అలాగే డైరెక్షన్ అండ్ రెండు చేస్తున్నారు. డైరెక్షన్తో పాటు అతని నటన కూడా చేస్తూ ఉంటాడు. ఆయన పేరు ఏం లేదండి, వైష్ణవ్ చరణ్. వైష్ణవ్ చరణ్ను మేము ఐసిఐ ఈగల్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వైష్ణవ్ చరణ్ ప్లీజ్ వెల్కమ్. Yeah, thank you, sir. Good morning, guys. Good morning. Okay, thank you. చాలా ఆనందంగా ఉంది ఈ స్టేజ్ నేను షేర్ చేసుకోవడానికి. సో డైరెక్ట్గా మనమందరం మళ్ళీ మనకి టిఫిన్ చేశారా? యా, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామా? గట్టిగా గట్టిగా. సూపర్. థ్యాంక్ యూ. సో మీతో ఒక 5 minutes నా టైంని షేర్ చేసుకున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు అనుకుంటున్నటువంటి విషయం, ప్రతి ఒక్కరం లైఫ్లో సక్సెస్ అవుతాం, ఖచ్చితంగా అవుతాం. కానీ సక్సెస్ అవ్వడానికి మనకు కొన్ని క్వాలిటీస్ కావాలి. ఈ క్వాలిటీస్ మనం మెయింటైన్ చేసినట్లయితే లైఫ్లో సక్సెస్ని ఎవరు ఆపలేరు ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను కదా, ఈ క్వాలిటీస్ మనకుంటే మన లైఫ్లో మనల్ని సక్సెస్ ఎవరు ఆపలేరు. సో నేను ఒక స్టోరీ మీతో షేర్ చేసుకుంటా. మనకి ఎక్కడైతే కాన్ఫిడెన్స్ ఉంటుందో అక్కడ మనం ఏమైనా సాధించగలం. మరి కాన్ఫిడెన్స్ కావాలంటే ఫస్ట్ మనకు ఉండాల్సింది నిజాయితీ. ఓ పెద్ద ఆయన ఓ మంచి ప్రాజెక్ట్ కట్టడానికి ఒక ఇంజనీరు ఆయన్ని ఒక విలేజ్లో వాటర్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది, చెరువులు తెగిపోయి. ఓ ప్రాజెక్ట్ కట్టమని ప్రపోజల్ ఇస్తారు. గవర్నమెంట్ ప్రపోజల్తో ఆయన విలేజ్కి వెళ్తాడు. విలేజ్కి వెళ్ళి ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన డిజైన్ మ్యాప్ అంతా చేసుకుంటాడు. ఈవినింగ్ ఆ ఊర్లో ఉంటారు కదా పెద్దలు, సర్పంచ్ గారు, ఇట్లా ఆ పెద్దలు వాళ్ళ ఇంట్లో వసతి గృహం ఏర్పాటు చేస్తారు. ఆ వసతి గృహానికి వెళ్ళి అక్కడ కూర్చొని నైట్, అది 90s టైం లైన్, 80s to 90s టైం లైన్, కరెంట్ ఉండదు, జస్ట్ కొవ్వొత్తుల ద్వారా మాత్రమే వాళ్ళ నైట్ లైఫ్ని జీవించేటువంటి రోజులు. ఆయన కొవ్వొత్తు వెలిగించుకొని ఆయన ఆ గవర్నమెంట్ ప్రాజెక్ట్కి సంబంధించిన రిపోర్ట్ మొత్తం రాసుకుంటూ ఉంటాడు. రాసేసుకొని రిపోర్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆ మొత్తం రిపోర్ట్ని మడిచి నీట్గా ప్యాక్ చేసి ఆ కొవ్వొత్తిని ఆర్పేసి మళ్ళీ సెకండ్ ఇంకో కొవ్వొత్తిని అంటిస్తాడు. అంటించి ఈ కొవ్వొత్తి వెలుగులో ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ ఏమైనా ఉంటే వాటిని ఎత్తుకొని చదువుకుంటూ ఉంటాడు. ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఆ సర్పంచ్ గారు ఆయన అడుగుతాడు, సార్ ఏంటి సార్ 2 కొవ్వొత్తులు ఒకే రకంగా వెలిగిస్తాయి కదా, 2 అదే కదా, సో దీన్ని ఆర్పి మళ్ళీ దాన్ని అంటించుకొని చదవాల్సిన అవసరం ఏముందంటే, సార్ నేను ఇందాక గవర్నమెంట్ వర్క్ చేశాను, ప్రభుత్వ పని చేశాను, కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి కొవ్వొత్తితో నేను ఆ వెలుగులో వర్క్ చేశాను. ఇప్పుడు నా పర్సనల్ వర్క్ చేసుకుంటున్నాను. నా పర్సనల్ వర్క్కి నేను ప్రభుత్వం యొక్క ధనాన్ని వినియోగించడం ఎంతవరకు కరెక్టు, సమంజసము, కాబట్టి నా పర్సనల్ వర్క్స్ నా కొవ్వొత్తి వెలుగులో నేను చదువుకుంటాను సార్. అలా చదువుకొని అలా పైకి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు భారతదేశ భవిష్యత్తుని ఎంతో మార్చాడు ఫ్రెండ్స్. సో ఆయన గురించి చెప్పాలంటే ప్రతిరోజు తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. తిరుమలకి వెళ్ళారా? అందరూ వెళ్ళారు కదా. తిరుమలకి వెళ్ళిన ప్రతిసారి మనం వెళ్ళేటువంటి ఘాట్ రోడ్ ఏదైతే ఉందో అది ఆయన ప్లానింగ్తోనే డిజైన్ అయింది. ఆంధ్రాలో చాలా పోర్ట్లు డిజైన్ ఆయన ద్వారానే అయింది. మూసీ నది డిజైన్ ఆయన ద్వారానే జరిగింది. అలాంటి ఓ గొప్ప ఇంజనీరే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామా? సో మనలో అలాంటి నిజాయితీని మనం పెంచుకుంటే, అలాంటి ఓ నిజాయితీతో మనం బతకగలిగితే మన సక్సెస్ని ఎవరు ఆపలేరు ఫ్రెండ్స్. ఆయనకు ఒకసారి భారతరత్న అవార్డు ప్రపోజల్ చేసి, మీకు భారతరత్న ఇస్తున్నామండి, మీరు వచ్చి ఆ అవార్డుని గర్వంగా తీసుకోండి అంటే, నేను అవార్డుని తీసుకోవడానికి వస్తాను, బట్ నాకు అవార్డు ఇచ్చే వాళ్ళని పొగడం అంటే నేను అవార్డు కూడా అవసరం లేదు, ఆడే ఉండిపోతాను అని చెప్పి అంత కాన్ఫిడెన్స్గా చెప్పాడు. ఎందుకు? అవార్డుకి అర్హుడిని నేను, అవార్డు ఎవరో ఇస్తే పొగిడితే, అవార్డు ఇచ్చిన వాళ్ళని పొగిడి అంటే భారతదేశ ప్రధానమంత్రిని కూడా పొగడడానికి ఇష్టపడ్డాడు. అంత కాన్ఫిడెంట్గా ఆయన మీద ఆయనకు ఆ గర్వం ఉంటుంది. ఎందుకు ఫ్రెండ్స్? నిజాయితీ వల్ల వచ్చేటువంటి గర్వం. ఇది సంపాదించుకుంటే చాలామంది ఇప్పుడు చూస్తుంటాం, చెప్పుకుంటుంటాం, అక్కడ లంచాలు ఇక్కడ లంచాలు తీసుకొని, ఇక్కడ అవి తీసుకున్నారు ఇవి తీసుకున్నారు. ఒక్కసారి చిన్న లంచానికి అలవాటు పడిన ఏ ఆఫీసర్ కూడా గర్వంగా బతకలేడు, నిజాయితీగా బతకలేడు. అలాంటి నిజాయితీని మనం పెంపొందించుకుందాం ఫ్రెండ్స్. సో గొప్పగా గర్వంగా చెప్పగలుగుతాను, ఇంపాక్ట్లో ఉన్న ప్రతి ట్రైనరు నిజాయితీగా ఉంటారు, ఇంపాక్ట్లో వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా నిజాయితీగా ఉంటారు. ఈరోజు నుంచి మనం అందరం నిజాయితీగా ఉండగలుగుతాం. సో అండ్ నెంబర్ 2, మనం ఈరోజు ఈ జనరేషన్లో మనం అడిక్ట్ అవుతున్నటువంటి పెద్దది యూస్ఫుల్, చాలా ఉపయోగపడేటువంటి సాధనం ఇంటర్నెట్లో
యూత్ చాలా మంచిగా ముందుకెళ్తున్నారు, అలాగే చాలా మంచిగా డ్రాబ్యాక్ అవుతున్నారు. కారణం ఏంటంటే ఇదే ఇంటర్నెట్లో మనకి ఇంపాక్ట్ దొరుకుతుంది. ఇదే ఇంటర్నెట్లో మనకు మంచి మంచి నిన్న వచ్చినటువంటి వేణు కళ్యాణ్ గారు, నిన్న వచ్చినటువంటి స్పీకర్స్, వీళ్ళ మోటివేషన్స్ దొరుకుతాయి. ఇదే ఇంటర్నెట్లోనే రీల్స్ దొరుకుతున్నాయి. ఎక్కువ మంది అడిక్ట్ అవుతున్నటువంటి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్ అడిక్ట్ అవుతున్నటువంటి కంటెంట్ ఎక్కువగా రీల్స్ లాంటి కంటెంట్కి అడిక్ట్ అయ్యి, డొపమైన్ లాంటి హార్మోన్కి ఎక్కువ అడిక్ట్ అయ్యి, అంటే ఫ్రెండ్స్, మనం బాడీకి ఏదైతే డ్రగ్ ఫుడ్ ఇస్తే బాడీ ఎలాగైతే డిస్టర్బ్ అయిపోతుందో, మైండ్కి కూడా మనం అలాంటి ఫుడ్ ఇచ్చినప్పుడు మైండ్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. అలా మన మైండ్ డిస్టర్బ్ చేసుకొని మనకు ఉన్నటువంటి ఎయిమ్ గోల్ మీద మనం ఫోకస్ చేయలేక ఆల్మోస్ట్ మన యొక్క లైఫ్ని డిస్టర్బెన్స్లోకి తీసుకెళ్ళిపోతున్నాం. సో మీరు ఉన్నటువంటి ఈ జనరేషన్లో యూస్ఫుల్ కంటెంట్ మీద మీ బ్రెయిన్కి కావాల్సినటువంటి ఫుడ్ని ఇవ్వండి. ఖచ్చితంగా ఒక నెంబర్ 1 క్వాలిటీ ఆఫ్ మైండ్ సెట్ని మీరు తయారు చేసుకొని మంచి సక్సెస్ని తీసుకోగలుగుతారు. అండ్ మీకు ఎప్పటికీ గర్వంగా బతికేటువంటి ఒక లైఫ్ని లీడ్ చేయాలంటే మీరు మీ టైంని ఎప్పుడైతే యూస్ఫుల్ కంటెంట్ మీద మీరు డైవర్ట్ చేసుకోగలుగుతారో ఆటోమేటిక్గా మీ లైఫ్ సక్సెస్ అనేది చాలా మంచిగా ముందుకెళ్తుంది. సో గర్వంగా బతకడం కాదు, గర్వంగా కూడా చచ్చిపోవాలి. అలాంటి రోజును మనం ఎప్పటికీ చూసుకోవాలి. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్పి నేను సెషన్ కంప్లీట్ చేస్తాను. కర్ణుడు అనే క్యారెక్టర్ మహాభారతంలో ఉంటుంది. ఎంత గర్వంగా ఉంటుందంటే, తను ఆల్మోస్ట్ యుద్ధం కంప్లీట్ అయిపోతుంటుంది. యుద్ధం కంప్లీట్ అయిపోయి రథం యొక్క చక్రము భూమిలో ఇరుక్కుపోయి ఉంటుంది. ఇరుక్కుపోయిన టైంలో ఆయన ఆ రథం యొక్క తట్వాన్స్ దగ్గర, అంటే భుజం పెట్టి పైకి ఎత్తడానికి ట్రై చేసినప్పుడు కృష్ణుడే చెప్తాడు, ఇప్పుడే రైట్ టైం, ఇప్పుడే చంపేయి, తర్వాత నువ్వు ఆ పర్సన్ని చంపడానికి కూడా నీకు సాధ్యం కాదు. అంటే తన అస్త్రాలు మర్చిపోయాడు, తన యొక్క పొజిషన్ని మర్చిపోయాడు. తను నిరాయుధుడుగా వచ్చి భూమి మీద నిల్చుకొని అలా ఉన్నప్పుడు అర్జునుడు బాణం వేసి కొట్టి చంపేయడానికి ట్రై చేసి బాణం వేస్తాడు. ఆ టైంలో తను కింద పడి ఉన్నప్పుడు కళ్ళల్లో ఓ బాధ ఉంటుంది. అంటే చనిపోతున్నాననే బాధ కాదు, అది కృష్ణుడికి మాత్రమే అర్థమవుతుంది. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఎందుకు ఇలా అనేసి. కృష్ణ, నేను నా లైఫ్లో ఎన్నో చూశాను, ఎక్కడ నేను ఏం సాధించానని వెనక్కి తిరిగి చూసుకుంటే నా లైఫ్లో ఏం మిగలలేదనే బాధ ఎక్కువైపోయిందంటే, నువ్వు అందరికంటే గొప్పోడు అయ్యావు, గర్వంగా చనిపోతున్నావు, నేను చంపడానికి నేను కూడా ప్లాన్ ఇచ్చాను, సో నీకంటే గొప్పోడు లేదు, నువ్వు ఒక స్నేహం కోసం నువ్వు ఇచ్చినటువంటి త్యాగం ఈ మహాభారతాన్ని సృష్టించడానికి కారణమైంది, సో గొప్పగా గర్వంగా చనిపోతున్నావు, నిజాయితీగా ఉన్నావు అని చెప్పి కృష్ణుడు లాంటి వాడే గొప్పగా పొగుడతాడు. అలాంటి ఒక లైఫ్ని మనం లీడ్ చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ యువర్ వైష్ణవ్ చరణ్.